తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నవంబర్ మాసంలో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క దేవ స్త్రీల కూటమిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మాతో నీ ఆత్మ నుంచి అడుగుతున్నాను. ఇంతవరకు ప్రభా నీ బిడ్డలు దేవ మరియమ్మ, ఎలిజబెత్ అమ్మ, సూసనమ్మ, ఎప్సిబక్క, అలాగే నయమి యొక్క అలాగే నా తండ్రి అన్నమ్మడు కూడా నీ సందులో ప్రార్థన చేసి ఉన్నారు. దేవా నీ సందులో ప్రభు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా కూడుకుని సందులో ప్రార్థన చేసి ఉన్నాము కనుక మా ప్రార్థన మీ సందులో చేరినది నమ్మొచ్చు ఉన్నాము. దేవా చేయబడిన అంశములన్నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా దేవా తండ్రి నీ సందులో దేవా అడిగిన వాటిని ఎలా పొంది ఉన్న నమ్మికను మీరు మాకు దయచేయండి. దేవా మీరు ఇదివరకు ఎన్నడూ అడగలేదు కనుక మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీరు అడగమని మీరు సెలవు ఇచ్చారు కనుక ప్రభా. దేవా మా సంతోషం పరిపూర్ణమగినట్లుగా నీ సందులో అడుగుచున్నాము. నాయన నీ సహాయం రానివ్వండి దేవా. నాయన 18, 25 తారీఖులో జరిగే ప్రభా మా చెల్లవరిపాళెం గాంధార క్రిస్మస్లో నీ సహాయం దయచేయండి ప్రభు. ఇక్కడ బిడ్డలు అక్కడికి అక్కడ బిడ్డలు ఇక్కడికి వచ్చిండగా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి దేవా. అక్కడ స్థలం ఇక్కడ స్థలాలు కూడా నన్ను విశాలపరచండి దేవా. మేము ఏదైనా ఫంక్షన్లు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభా ఎంతో ఇరుకుగా ఉంటుంది దేవా. మాకు మా చెల్లవరిపాళెంలోని ఇక్కడ కూడా తండ్రి మంచి స్థలాలు మీరు మాకు దయచేయండి. అలాగే నా దేవా మా చెల్లవరిపాళెంలో దేవా నా దేవా అక్కడ గృహం కట్టుకోవడానికి ఒక బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా మీరు మార్గాలు తెరవండి ప్రభా. కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి ఓ దేవా. అలాగే నా దేవా ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలు ప్రభా బబ్బు, మిల్కీ, లిడియాని జ్ఞాపకం చేసుకుని డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. బిడ్డలకి మంచి జ్ఞాపశక్తి దయచేయండి ప్రభా. రాయిస్తున్న క్వశ్చన్స్కి నాయన ఎలా సరిగ్గా తండ్రి ఆన్సర్ అటెంప్ట్ చేయాలో బిడ్డలకి జ్ఞాపశక్తిని మీరు దయచేయండి ప్రభా. దేవా మీరు విడిచిపెట్టవద్దు నాయన సహాయం దయచేయండి. అలాగే హాస్పిటల్ బిల్లు కూడా మాకు వారు ఇచ్చుట కూడా సహాయం దయచేయండి ప్రభా. త్వరగా కోర్టుకు వేసి ప్రభా మాకు కోర్టు ద్వారా న్యాయం జరిగినట్లు ప్రభా మంచి లాయర్ని కూడా మీరు మాకు దయచేయండి. అలాగే నా చేతి విషయాల్లో ప్రభా మీరు గొప్ప కార్యం చేయండి ప్రభా. ఎంతో భయంకరమైన యొక్క తండ్రి నొప్పి బాధతో దేవా ఫిజియోథెరపీ చేసినప్పుడు దేవా బాధ లేకుండా చేయమడుగుచున్నాను ప్రభా. నా ఏళ్ళన్నీ దేవా నాయన మూమెంట్ వచ్చినట్టు ప్రభా నాకు కలలు అవుతూ ఉన్నాయి ప్రభా. నేను ఫిజియోథెరపీ చేయించుకోకుండానే ప్రభా ఆ ఏళ్ళు మూమెంట్లు అవుతున్నట్లు ప్రభా నాకు కళ ద్వారా మీరు చూపిస్తూ ఉన్నారు. కానీ దేవా కళ ప్రకారంగా నీ సందో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాను ప్రభా. ప్రార్థన ఆశలు మీరు నాకు దయచేయండి ప్రభా. అలాగే దేవా మీ దాసుని కూడా ముట్టండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి వాడుచున్న మందులను బట్టి దేవా మీ దాసునికి దేవా తండ్రి స్వస్థతను మీరు అనుగ్రహించండి, సహాయం దయచేయండి ప్రభా. ఇగో దేవా కొంతమంది స్త్రీలని సందికి రాలేకపోయినారు దేవా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి చంద్రల జ్వరంతో బాధపడుతూ ఉంది బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ప్రమిళ కుమార్తె విజయాన్ని కూడా ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే జోసెఫ్ గారు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే దేవనోహనమ్మ కూడా ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే దేవనయం యొక్క కూడా కంటితో బాధపడుచున్నది ప్రభా. కంటి బాధ నుంచి నివారణ దయచేసి ప్రభా. కంటి వల్ల ఏ నష్టం లేకుండా ప్రభా, చూపుకి ఎలాంటి నష్టం లేకుండా బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. దేవాన్ని సహాయం చేత నింపి బలపరచండి. దేవా ఫ్రాన్సిస్ని కూడా మాతో ఉంచారు, మీకు వందనాలు. అలాగే అనొక్కని నోహాన్ని అలాగే ప్రభా వికలాలను కూడా దిశలు తెచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు. దేవ ఇంతవరకు చేయబడిన ప్రార్థన సందులో చేర్చబడినట్లు అలాగే ప్రభా ఇప్పుడు విదాసులు మాతో మాట్లాడుచుండగా నీ సహాయం దయచేయండి. అలాగే మా చెలవరి పనుల్లో ఉన్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. టీచర్కి ఇచ్చిన నూతన కిరీటమును బట్టి మీకు వందనాలు ప్రభా. సంవత్సరం దయా కిరీటం ధరింప చేస్తానంటున్నావు, వాటి యొక్క జాడలకు సారిని వెదజల్లుతానని సెలవిస్తున్నారు కనుక ప్రభా బిడ్డకి మీరే సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సేవలో ప్రభా వాడబడుచున్నప్పుడు ప్రభా దేవా ఎక్కడ కూడా ఏ నష్టం లేకుండా దేవా సహించుగల కృపను నీ బిడ్డకు అనుగ్రహించమని దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడమని అయోగ్యుల అక్రమస్తులైతే క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాము. నూట 57వ పాట. మొదటి వచనము 7, 8 వచనాలు, ఆఖరుని వచనాలు. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై. జై జై యేసు రాజా, జై
రాజాధిరాజా నీకే జై జై. రాజాధిరాజా నీకే పాప శాపములో పడి ఉన్న పాప నన్ను చూచి చేజాచి నన్ను చూచి చేజాచి చక్కగదరికి చేర్చితివి చక్కగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా జై జై. రాజాధిరాజా నీకే జై జై. రాజాధిరాజా నీకే. 7వ వచనం. తల్లి అయినా మరచిన మరచును తల్లి అయినా మరచిన మరచును నేను నిన్ను మరువనని నేను నిన్ను మరువనని నమ్మకమైన నమ్మకమైన నా ప్రభువా జై జై. యేసు రాజా జై జై. రాజాధిరాజా రాజాధిరాజా నీకే జై జై. అధిక స్తోత్రం అధిక స్తోత్రం ఆది అంతము ఆది అంతము లేని దేవాయగాయగములకు యగాయగములకు నీకే జై జై. జై జై యేసు రాజా రాజాధిరాజా నీకే జై జై. రాజాధిరాజా నీకే జై జై. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లోకా రాసిన సువార్త 4వ అధ్యాయం లోకా రాసిన సువార్త 4:38 లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. సరిపోతుంది. ఈ వాక్యంలో దాదాపుగా ఈ వాక్యం 3 సువార్తల్లో కూడా రాయబడింది. ముగ్గురు అనగా మత్తయి, మార్కు, లోకా, వీళ్ళ ముగ్గురు సువార్తలు ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. యోహాను సువార్త కొంచెం భిన్నముగా ఉంటుంది. ఆదివారం చెప్తాను యోహాను సువార్త కోసం. ఇక్కడ ఎందుకు ఈ మాట దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ దినం అసలు విధవరాళ్ళ కోసం చెప్దాం అనుకున్నాను.
ఎవరు విధవరాళ్ళు బైబిల్లో ఎవరిని విధవరాళ్ళుగా దేవుడు ఏం చేయడో చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు ఎందుకు ఈ వాక్యం ఎడల నా దృష్టి మరలింది. పాట పాడుతున్నప్పుడే ఈ వాక్యం చెప్పాలని నా జ్ఞప్తిలోకి వచ్చి ఈ వాక్యం చెప్తా ఉన్నాను. నేనేం దీనికోసం సిద్ధపడలేదు, కానీ దేవుడు ఏం మాట్లాడుతాడో చూద్దాం. ఆయన చదవండి, మళ్ళీ చదవండి. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఇంటికి వెళ్ళే కూడా చెప్పాలా? పడుకున్న మనిషి గురించి తెలీదా అని మనం అనుకుంటాం కదా. చెప్పండి. ప్రభు సీమోని ఇంట్లోకి వెళ్ళాడు. అత్త తీవ్రమైన జ్వరంతో ఉంది. జ్వరం వచ్చిన ఆవిడ అటు ఇటు తిరుగుతుందా? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనిషి కనబడకపోతే సాధారణంగా మనం అడగమా? కానీ ప్రభుకి పని మనకంటే తెలీదు. ఏదో పనిలో ఉంది, ఏదో యేసుప్రభు వారు ఆ గృహానికి వచ్చారు కనుక ఏదో కొంత పరిచర్య చేస్తుంది అని మనం అనుకోవచ్చు. ప్రభుకు తెలుస్తుందా? తెలీదా? తెలుసు కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? చదవండి. ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసిరి. చాలాసార్లు మనమేమనుకుంటామంటే, మాకు జ్వరం అని తెలుసుకుని పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఇది మన భక్తి. పేతురు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రభు చెప్పే వరకు ఆమె విషయమై ఏంటి, మీ అత్త ఏది అని ప్రభు ఏమి అడగలేదు. చూడండి, మా మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 14వ వచనము. మత్తయి 8:14. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని చూచి అన్నది. సరిపోతుంది. ఇందాక మనవి చేసుకొనిరి, ఈ మాట మత్తయి రాయలేదు. మనవి చేసుకున్న తర్వాత జ్వరముతో పడి ఉన్న అతని ప్రభు చూసాడు అని అర్థం. జ్వరముతో పడి ఉన్న అతని ప్రభు చూశాడు. అంతవరకు చూడలేదు, అంతవరకు పరామర్శించలేదు, అంతవరకు మాట్లాడలేదు. ఈ దినాల్లో చాలా మంది ఎందుకు ప్రార్థనకు రాలేదంటే జ్వరం అండి అని అప్పుడు చెప్తారు. ఎప్పుడు చెప్పాలి జ్వరం అని? జ్వరం వచ్చిన వెంటనే, లేగలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఏ జ్వరం అనే కాదు, ఏ వ్యాధి వచ్చినా మొదటగా మనం ఏం చేస్తాము? గ్యాస్ నొప్పి అయితే ట్యాబ్లెట్ వేసుకుంటాం. వేసుకోవద్దని చెప్పను. తలపోటు వస్తే నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటాం. కొంతమంది హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది ఏంటి, జండి బాము, మెంతో ప్లస్, అమృతాంజని. ఎప్పుడు రాసుకోపోతే అదొక అలవాటు అయిపోతుంది. గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ అసలు అలాంటివి వాడను నేను. ఎందుకంటే కొన్నిసార్లు అది అలవాటు అయిపోయిందంటే నిజంగా గట్టిగా నొప్పి వచ్చిన తర్వాత అవి పనిచేయవు మందులు. కానీ వాటిని వాడొద్దు, వాటిని వాడకుండా ప్రభు మీదే ఆధారపడమని చెప్పలేదు. వాడాలి. వాడిన మందు పని చేయాలంటే దేవుని శక్తి తాకుదల కావాలి, ఉండాలా. మన ప్రయత్నం మనం చేయాలి. దేవుడు మన పనిలో ఆయన ఉండాలి. దేవుడు మన పనిలో ఆయన ఉండాలి. ఇక్కడ అతను చూచి ఆమె చెయ్య ముట్టగా జ్వరము విడిచెను, ఆమెను విడిచెను. పాఠంలో చదవండి, మార్క్స్ వార్త చదవండి. లోకాసు వార్త 4:39.
ఆమె చెంత నిలబడి జ్వరమును గద్దించగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. ఏం చేసిందంట? పరిచర్య చేసింది. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే ఎంతవరకు దేవుని పరిచర్లో మనం ఉపయోగపడతాం? అయ్యా నాకు బీపీ అండి, కాళ్ళు ఆగుతుందండి, చేయిలు ఆగుతుందండి, నడువు నొప్పండి, ప్రార్థన చేయించుకుంటాం, మంచిదే. ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు స్వస్థపరిచాక పరిచర్య చెయ్యకపోతే నేరం. బైబిల్ మాటలు అవి, నా మాట కాదు. నేను ఎంత నీరసంగా ఉన్నా దేవుడి శక్తి ఇస్తే అర్ధరాత్రి కాదు, మధ్యరాత్రి కాదు, ఏ టైం అయినా పని చేస్తూనే ఉంటాను. కొన్నిసార్లు రెస్ట్ తీసుకుంటాను, కానీ పని ఉంటే ఉదయం రాత్రి అని ఉండదు నాకు. ఏ టైం అయినా దేవుని పరిచర్లో వాడబడాలి. ఎందుకంటే ఇక రాత్రి అగుచున్నది, అప్పుడు ఎవడను పని చెయ్యలేడు. రాత్రి అంటే చీకటి రోజులు వస్తా ఉన్నాయి. చీకటి రోజులు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యము ప్రచురపరచని దినములు రాబోతా ఉన్నాయి, అప్పుడు ఎవడను పని చేయలేడు. ఇది కృపకాలము, ప్రార్థన చేసుకోవడానికి అనువైన సమయము. నీకు ఆరోగ్యం ఉంది అనుకోండి, నీకు అది కృపకాలము. నాకు ఆరోగ్యం ఉంది, కృపకాలము. నేను మోకరించగలను అనుకోండి, నాకు కృపకాలము. మోకాళ్ళు వంగలేని వాళ్ళు కూడా బలహీన వల్ల వంగలేని వారు ఉండరా? వాళ్ళకి కృపకాలం అయిపోయింది అనుకోవడమే. మోకాళ్ళు వంచి ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే బలహీనత వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది, ఒళ్ళెప్పులు వచ్చాయి, కుర్చీలో కూర్చోకూడదని నేను చెప్పను. కానీ బలహీనత వచ్చేసిందంటే మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశము లేదు అని అర్థం. మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశము లేదు అని అర్థం. మోకరించి నేను ప్రార్థన చేయగలుగుతున్నానంటే, మోకరించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావంటే ఇంకా దేవుడు నీ ఒంట్లో సత్తువును ఆరోగ్యము ఇచ్చాడు. రండి సాగిలపడదాము. చదవండి, వాక్యం ఏముంది? మాచర్వాల పని కూడా చదవచ్చు. రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. దేవుడు ప్రేమగల దేవుడు. ఇతర మతస్థులు, ఇతర కులస్థులు, ఇతర ప్రార్థనా స్థలాల్లో కుర్చీలు ఉండవు. మన క్రైస్తవ మందిరాల్లోనే కుర్చీలు ఉంటాయి. నువ్వు ముస్లిం చర్చికి వెళ్ళండి, మసీదులోకి ఉంటాయా? ఉండవు. కిందనే ఎంత పెద్దడైనా సాష్టాంగ పడవలసిందే. మన దేవుడు ప్రేమ గలవాడు కనుక నీకు ఆరోగ్యం ఉంటే, నీకు బలహీనత ఉంటే, నీకు నీరసం ఉంటే ఎందుకు గుళ్ళోకి వెళ్ళండి, లైన్లో నించో. అటు ఇటు కదలకుండా ఉండడానికి అటు ఇటు బారికేడ్ కడతారా? అటు కొంచెం జారబడి ఇటు కొంచెం జారబడడానికి అవుతుందా? అవ్వదు. సన్నగా ఉన్న లావుగా ఉన్న ఒక సందు లాంటిది అటోకి ఇనప కడ్డి, ఇటు ఇనప కడ్డి వేస్తారు, మధ్యలో నుంచి వెళ్ళాలి. లోకములో నియమములు అవి. మన దేవుడు అలాగ నియమములు పెట్టి అక్కడే ఉండాలి, నించునే ఉండాలి అలాగే అని చెప్పలేదు. మనకు ఆరోగ్య పరిస్థితి బాగోపోతే మన కుర్చీలో కూర్చుంటాం. కానీ నేను చెప్పే వాక్యం ఏంటంటే, బలహీనత వచ్చిందంటే మన ఏ స్థితిలోంచి దాటిపోయాము? మోకరించే స్థితి కృపకాలంలోంచి దాటిపోయాం. కనీసం కూర్చోగలుగుతున్నాం, కుర్చీ మీదైనా కూర్చోగలుగుతున్నాము అంటే ఇంకా పడక మీద పడుకునే స్థితి రాలేదు అని అర్థం. పడక మీద పడుకునేవాడు ఎవరిని చూస్తాడు? ప్రభా కొంచెం కుర్చీలైనా కూర్చోవాలన్నది ప్రభా అనిపిస్తుంది. కుర్చీలో కూర్చున్న వాడికి ఎలాగ ఉంటుంది? కింద అయినా కూర్చుంటే బాగుండు దేవుని సందులో అనిపిస్తుంది. కింద అయినా కూర్చున్న వాడికి ఎలాగ ఉంటుంది? మోకరిస్తే బాగుండని ఉంటుంది. మానవుని జీవితంలో దేవుని యొక్క కృపకాలము ఆ రీతిగా ఉంటుంది. కొంతమంది ఉంటారు ఇలాగే ఉంటాయి కాళ్ళు, ఎప్పుడు కింద కూర్చున్నప్పుడు. అంటే నిజంగా ఆరోగ్యం బాగోపోతే ఇలా కాళ్ళు మఠం వేసుకునో
మఠమేనంటారు. బాస్పీఠం వేసుకున్న కూర్చుంటే తప్పేమి కాదు, కానీ మనం ఏం సాధులం కాదు బాస్పీఠం వేసి కూర్చోడానికి దేవుని సన్నిధిలో. ఒక 5 నిమిషాలైనా మోకరించలేమంటారా? నిజంగా బాగోపోతే దేవుడు దాని గురించి అడగడు. కానీ సీమోను అత్త విపరీతమైన జ్వరం అంట. ప్రభు ఆమెను ముట్టాడు. ముట్టిన తర్వాత ఎవరికైనా ఎలాగుంటది? ఇప్పుడే జ్వరం తగ్గింది, కొంచెం నీరసంగా ఉంది, కొంచెం పాలు తీసుకురండి. చిన్నప్పుడు అనుకునేవాడిని జ్వరం వస్తే బాగుండు, ద్రాక్ష పళ్ళు ఇస్తారు, రొట్టె ఇస్తారు అనుకునేవాడిని కదా. ఆ రీతిగా నరు హృదయం వాని బాల్యము నుండి కేవలము చెడ్డది. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, జ్వరం వచ్చిన స్త్రీ కానీ మీరు కానీ నేను కానీ బలహీనత వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరికైనా కొంత విశ్రాంతి కావాలి. నిన్నే కదా మా జ్వరం తగ్గింది, నిన్నటి వరకు కక్కుతున్నాను, నిన్నటి వరకు తలపోటు, అన్నమే తినలేదు, నాకే చెప్తున్నావా పని, నేనే కనబడ్డానా? పరిచర్య చేసినప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ప్రతి వారం నేనే కడగాల మందిరం అనిపిస్తుందా? ప్రతి వారం నువ్వు కడిగితే, ప్రతి వారం నేను కడిగితే నాకు ఆశీర్వాదం, కడిగిన వాళ్ళకి ఆశీర్వాదం. వంతులు వేసుకోకూడదు కదా. వంతులు వేసుకోవచ్చు. మీరు ఈ వారం నేను పోయిన వారం కడిగేస్తాను కాబట్టి ఈ వారం ఎవరో చేస్తే ఏంటి, ఎవరో చేయకపోతే నాకేంటి? ఇంట్లో మనకి సెట్లు ఉంటాయి. సెట్లు అంటే డేక్షాలు, దబరాలు, వంట వండుకునే పాత్రలు ఉంటాయి. ప్రతిరోజు ఎవరు కడుగుతారండి? ప్రతిరోజు స్త్రీలే కదా కడుగుతారు. ఎప్పుడైనా పురుషులు కడుగుతారు అనుకోండి. కొన్ని దిక్కులన ప్రతిరోజు నేనే కడగాల, నువ్వు తింటావు కదా నువ్వు కూడా కడుగు అంటారా? చెప్పండి, అంటారా? బాధ్యత. అవునా? స్త్రీ యొక్క బాధ్యత ఏంటి అంటే, చెయ్యాలని కాదు, రూల్ ఏమి కాదు, కానీ స్త్రీ ఇంట్లో వెళ్ళాలి ఏంటంటే బైబిల్ కూడా చెంది ఆ స్త్రీ ఉదయములే లేచి తన ఇంటి వారి కోసము భోజనము సిద్ధ చేస్తుంది. భోజనం చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? స్త్రీ మీద దేవుడు పెట్టాడు. అవి కడిగేది కూడా ఎవరు చేస్తారు? స్త్రీయే చేస్తుంది. పురుషులు ఎక్కడ చేసినట్లుగా కొన్ని దిక్కులు తప్ప ప్రవక్తల శిష్యులే వంటలు చేసుకుని తిన్నారు. అవునా? ప్రాణపాపం అనుభవం లేదు, ఎలా వంటలు చేసుకోవాలి అనుభవం లేక పెద్ద పెద్ద ఆకులు కనబడితే వాళ్ళు ఏమనుకున్నారంటే త్వరగా పని అయిపోద్దని ఏదో ఆకులు కోసుకొచ్చేసి వండేసి త్వరగా అయిపోయిందిరా అని గబగబ నోట్లో పెట్టుకుంటే ఎలాగుందంట? చేదుగా ఉంది. దైవజనుడు కుండలో విషం ఉన్నది. ఆళ్ళ మట్టుకు తప్ప ఇంకా ప్రారంభ దినాలు యాకోబు వండుకున్నాడు కొంత భోజనములు. ఇలా కొంతమంది చేశారు. కానీ నూతన నిబంధనలో వస్తే మార్తా మరియాలు యేసుకు పరిచర్య చేశారు. విస్తారమైన పనులు పెట్టుకుని వంటల్లో మునిగిపోయింది. ఎవరు? మార్తమ్మ. ఇవన్నిటిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంటిలో ఏదైనా పని ఉంటే స్త్రీ అనుకుంటుంది ఇది నా బాధ్యత. బట్టలు వారం రోజుల నుంచి ఉండిపోయి అనుకోండి, వర్షం వచ్చి అందులో పిల్లల బట్టలు ఉంటాయి, అందులో భార్య బట్టలు ఉంటాయి, అందులో భర్త బట్టలు ఉంటాయి, ఇంకా ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళ బట్టలు ఉంటాయి. మీరు అందరూ ఎవరి బట్టలు ఉతుక్కోండి అంటారా? ఇది నా బాధ్యతమో, వర్షం తగ్గిపోతే బాగుండు, బట్టలు ఎక్కువైపోతున్నాయి. మన బాధ్యత. దేవుని పరిచర్య కూడా మన బాధ్యతగా ఎంచాలి. ఇంత దూరం పరిగెడుతున్నానంటే, ఇంత దూరం వెళ్తున్నానంటే ఇది బాధ్యత. అయ్యో నేను సువార్త ప్రకటిస్తున్న అతిశయం నాకు లేదు, కానీ నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ శ్రమ శ్రమ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన హృదయం అలాగుంటుంది. ఈవేళ నా పని అయిపోయింది కదా, మిగతా పని ఆళ్ళే చేసుకోవాలి. ఏమా పని వారం కడిగాను కదా, ఈ వారం మీదే కదా, మళ్ళీ దానికి ఏకెత్తున్నావేంటి? మీరు అంటున్నారా అనలేదు తెలియదు, కానీ సాధారణంగా మనలో వచ్చే ఆలోచన అలాగుంటుంది. ఇంట్లోని ఒక డబరా, ఒక డేక్ష, ఒక దాకా, ఒక సట్టె, మీరు ఏమని పిలుస్తారో తెలియదు, కానీ అవి కడుక్కోవలసి వచ్చినప్పుడు స్త్రీ ఎలాగ తన బాధ్యత నిర్వర్తిస్తున్న స్త్రీ అనగా సంఘము ఇది నా బాధ్యత. వాళ్ళు రాకపోతే నేను చేస్తాను, ఆశీర్వాదం నాకుంటది.
సణుగు కొనక మనపూర్వకంగా దేవుని పరిచర్య చేయాలి. జ్వరం వచ్చిన స్త్రీ లేచిన వెంటనే నాకు ద్రాక్ష పళ్ళు తీసుకురండి, కొంచెము రొట్టె తీసుకురండి, కొంచెము పాలు తీసుకురండి, ముంచుకొని తింటాను అని గడగడ వణుకుతూ శివరింగ్ వచ్చేసి దడొచ్చేసి హడావిడి చేయలేదు. ఏం చేసిందంట? వెంటనే లేచి పరిచారము ఉపచారము చేయసాగాను. మార్కు 1:31 నుంచి చదవండి. 1:30 నుంచి చదవండి. మార్కు 1:30. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేపట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరం ఆమె వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము. ఎంతమందికి అండి? ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడిగా వెళ్ళేవాడా? 12 మంది ఆయనతో పాటు 13 మంది ఇంకా చిన్న చితక ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు పక్కన. 13 మందికి మినిమం వంట చేయాలి, పని చేయాలి. జ్వరముతో పడి ఉన్న ఆవిడ సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఆ జబ్బును దేవుడు గద్దించగా దేవుడు స్వస్థించాడు. ప్రభువా ఆరోగ్యం ఇచ్చావు అని బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పడం కాదు. మనం ఏం చేస్తాం? ప్రభు నాకు జ్వరం తగ్గించాడు, అది తగ్గించాడు, సాక్ష్యం చెప్పొద్దన్న. కానీ బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పడం కాదు. సాక్ష్యం అనగా మనం ఏం చేయాలి? పరిచర్య. ఏ పరిచర్యను కానివ్వండి, ఏ పరిచర్యను కానివ్వండి. ఒక ఉపమానం చెప్పి ముగించేస్తాను. మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఇప్పుడంటే రిజర్వేషన్స్ కొంచెం బాగా దొరుకుతున్నాయి, కానీ ట్రైన్లో రిజర్వేషన్స్ దొరికేవి కాదు. అయితే దేవుని సేవకులు జోయ్ గారు అలాగే దీవెనమ్మ గారు ఇద్దరు ఏం చేయాలంటే ప్రయాణం రిజర్వేషన్ దొరకలేదు. దొరకకపోతే ట్రైన్కి ముందున ఏముంటుంది? ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ వెంటనే ఆడవాళ్ళ యొక్క లేడీస్ బోగి ఉంటుంది. దీవెన అమ్మగారిని అంటే జో గారు అమ్మగారిని అందులో ఎక్కించేశారు. ఎక్కించేశారు. జో గారు ఎక్కడెక్కాలి? వెనకాతలు ఉంది. మధ్యలో అన్ని రిజర్వేషన్ ఉంటుంది కదా. ట్రైన్ అంటే మినిమం 1.5 కిలోమీటర్ ఉంటుంది తెలియకుండా. పెద్ద ట్రైన్లు ఉంటాయి. దూరం వెళ్ళే ట్రైన్లు ఎక్కువ కిలోమీటర్ పైన కానీ తక్కువ ఉండదు. కనుక వెనక బోగిలోని మధ్యలో రిజర్వేషన్ లేదు, ఖాళీ లేదు. జో గారు ఏం చేశారంటే వెనక బోగిలో ఎక్కారు. ట్రైన్ ఇంచుమించుగా కదిలిపోతా ఉంది. ఇంచుమించు గార్డ్ ఏం చేశాడు? సిగ్నల్ ఇచ్చేసాడు. జోయ్ గారు అన్నారంట ఆయనతో పాటు ఉన్న జోబ్దాస్ అయ్య గారిని, జోబ్దాస్ వెళ్ళి అమ్మకి చెప్పు నేను ఇక్కడ ట్రైను ఎక్కేసానని. ఆయనకి నడువు నొప్పి, చాలా కాలం నుంచి నడువు నొప్పి ఉంది. అయ్యగారు చెప్పారు వెళ్ళలా వద్దా? నడువు నొప్పి అండి నేను వెళ్ళలేనండి అంటే అయ్యగారు ఏమని అంటారా? అనలేరు. దేవుని సేవకులకి విధేయత చూపించి పరుగున ఇంజిన్ దగ్గర అమ్మగారి దగ్గరికి లే, అమ్మా జో గారు ఎక్కేశారు అని చెప్పి మళ్ళీ వచ్చి అయ్యా అమ్మగారికి ఆ కౌరు నేను చెప్పాను. ఆ రోజు నడువు నొప్పి పోయింది. ఇవన్నీ అనుభవపూర్వకమైనవి. పరిచర్యలో దేవుడిచ్చే ఆశీర్వాదములు. చాలా మంది ఒళ్ళనే పని, కాళ్ళనే పని, అదే పని దేవుని పరిచర్య చేయలేము. జ్వరంతో పడి ఉంది మంచం మీద ఉన్న ఆవిడ్ని దేవుడు లేపితే, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేము. ప్రార్థన ఒక పరిచర్య. కొంతమంది పాట పాడమంటే నాకు పాట రాదండి. ఊర్లో గొడవలు అయితే ఆడతారు గట్టిగా. అక్కడైతే స్వరం బిగ్గరగా వస్తుంది. అప్పుడు గొడవ ఆడడానికి ఎవరైనా తరబీదిస్తారా? ఎవరైనా నేర్పిస్తారా? దానికి ఏమైనా స్కూలు, పాఠశాల, ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఆటోమేటిక్గా కోపం వస్తే, రోషం వస్తే అన్ని మాటలు వచ్చేస్తాయి నోట్లోంచి. పాట రాదు. ఆశీర్వాదం ఉంటుందంటారా? దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే దేవుని ఆశీర్వాదం మనం చూడలేము.
పాటలు దేవునికి స్తుతి, ఆయనకి సింహాసనం అని చెప్తున్నావు. పాట పాడకపోతే నోరు మూసుకుని ఉంటే దేవుని నించోబెట్టి మాట్లాడినట్టే, నువ్వు కూర్చొని దేవుని నించోబెట్టి మాట్లాడినట్టే. లైవ్లో కూడా అనేక మంది అనేక ప్రాంతాల్లో వింటున్నారు కాబట్టి ఈ మాటలు చెప్తా ఉన్నాను. దేవుడు కూర్చుని, మనం కూర్చుని దేవుడు నించోబెడుతున్నాం అంటే మన పాట పాడకపోతే ఆయన కూర్చోడానికి అవుతుందా? స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యే దేవుడు గనుక ఆయన కుర్చీల్లో కూర్చునే దేవుడు కాదు. పాటలు పాడుతూ ఉంటే మనం మౌనంగా ఉంటే ఆయన కూర్చోకుండా మనము కూర్చుని దేవుడు నించోబెట్టి మనము మాట్లాడుతున్నట్లే దేవునికి మనం మర్యాద ఇవ్వనట్లే అమర్యాదస్తులమే దేవుని దృష్టిలో. అలాగే మిగిలిపోతాం. ఆశీర్వాదములు కూడా అలాగే. కూర్చోబెట్టి మాడితే దేవుడు ఇంకొక అరగంట కూర్చుంటాడా? నించోబెట్టి మాడితే ఎంతసేపు నించుంటాం? కాళ్ళు నస్తున్నాయమ్మా, మన భాషలో కాళ్ళు నొప్పుగా ఉన్నాయండి, మేము వెళ్ళిపోవాలండి. నించోబెడితే ఎంతకాలం? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియు. హృదయమనెడు తలుపు నొద్దయేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధం. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల. ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పిస్తారో నోరు మోయవా? అతడు ఎంతో దయచే పిలుచుచున్నాడు, ఇప్పుడు మిమ్ములను దయతో ఆయన పిలుస్తున్నాడు. నోరిపమా, నోరిపయా, పాట పాడు. నేను కూర్చోవాలని నువ్వు పాట పాడాలి. నీ స్తుతుల మీద, నీ పాటల మీద, ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఉపకారము జరిగిన వెంటనే, జ్వరము పోయిన వెంటనే, నీకు నడుము నొప్పి పోయిన వెంటనే, తలపోటు పోయిన వెంటనే, నీకు ఆరోగ్యం వచ్చిన వెంటనే నువ్వేం చేయాలి? మే పేతురు అత్త చేసినట్లుగా దేవుని బిడలకు, దేవునికి పరిచర్య, ఉపచారము చేయాలి. పరిచర్య అనేది గొప్ప వరము. పాటలు కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, మైక్ బిగించడం కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, వాక్యం చెప్పడం కానివ్వండి, ఏదైనా దేవుని పరిచర్య. చాపలేయడం కానివ్వండి, కడగడం కానివ్వండి, ఏదైనా దేవుని పరిచర్యే. నీకు దేవుడిచ్చిన తలాంతు, ఇంట్లో నీ పని ఏదో వదిలేసుకుంటావా? చర్చిలో పని అనేటప్పుడు వంతులేసుకుంటాం. బైబిల్ చెప్తుంది, పేతురుతో జ్వరముతో లేచిన వెంటనే, ఎలాంటి జ్వరం అంట? భయంకరమైన, మిక్కిలి విపరీతమైన జ్వరంతో ఉంది. పడక మీద పడుకుంది. ప్రభు వచ్చినా కూడా లేవలేనంత జ్వరము. మామూలు జ్వరం కాదు. పేతురత్తకి ప్రభు లేపాడామని చెయ్యి పట్టుకున్నప్పుడు ఆమె లేచి కూర్చున్నది, లేచిందన్నది. అంతకుముందు ఆమె పడుకునే మాట్లాడుతుంది, అసలు లేవలేకపోతుంది, వణుకొచ్చేస్తా ఉంది. లేవలేని పరిస్థితిలో ఉన్న స్త్రీని దేవుడు ముడితే వెంటనే ఉపచారం చేసింది. కనుక పేతురత్త వలె పరిచర్య చేసే స్త్రీల వలె, అంటే సంఘం వలె మనం ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, ప్రార్థన చేస్తారా? నోహని చిన్న ప్రార్థన చేయండి. మైక్ ఇవ్వండి. తండ్రి, మరి పరిచర్య అనేది ఎంతో గొప్ప భాగ్యముగా ఎంచుకొని ఈ గొప్ప భాగ్యము నాకు ఇచ్చినందుకు మీకు వందనములని ప్రభా. నాయన, ఆ పరిచర్య కొనసాగించే భాగ్యము నాకు బిడ్డలందరికీ కూడా దయచేయండి ప్రభా. ఎంతో భాగ్యమని సంతోషముతో ఉత్సాహంతో ఆనందముతో తండ్రి ఈ పని చేయాలి ప్రభా. అటువంటి కృప దయచేయండి.
అటువంటప్పుడు శరీరంలో ఉన్న వ్యాధులు నిర్మూలమైపోతాయి ప్రభా, నిర్మూలము. సమస్త బలహీనత కూడా నిర్మూలమైపోద్ది ప్రభా. సమస్త వ్యాధులు కూడా అవ్వలేదంటే మరి పరిచర్య చేసే బుద్ధి లేదు, మరి దేవుని సంపూర్తిగా కొనియాడే బుద్ధి లేక, అటువంటి మనసు లేక మరి ఆ వ్యాధులు వదలవు. ఎందుకంటే నా జీవితంలో నేను చూసినాను ప్రభా, అనేక మారులు తండ్రి జ్వరంతో దేవుని పరిచర్య చేసినప్పుడు ఆరోగ్యము సంపూర్తిగా రావడం చూసినాం ప్రభా. లేడి వలె గంతులేయడం చూసినాం తండ్రి. సహాయం చేయండి. నీ దాసులు కూడా ఎన్నో నేర్పించారు తండ్రి. గారు జుబ్దశయ్య గారికి ఎలాగైతే నేర్పించారో అలాగే నాకు కూడా నీ దాసులు నేర్పించారు ప్రభా. తండ్రి మరి బిడ్డలకు అటువంటి అనుభవం లేదు. అటువంటి తండ్రి పరిచర్య చేసి తండ్రి మనసు దయచేయండి. మరి ఆ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నాయన ప్రతి ఒక్కరు కూడా సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహంతో నీ పని చేసే భాగ్యం దయచేయండి. ప్రతి విషయంలోనూ కూడా నాయన సహాయం చేయండి. మరి నీ కుమారుడు ప్రతి విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే పూర్వ భక్తులు అలాగ చేశారు ప్రభా, అలాగ చేశారు తండ్రి. అటువంటి భాగ్యం మాకు మరి కుమారుడు ద్వారాగా మాకు అందిస్తున్నారు. మీకు వందనాలు. మళ్ళీ తిరిగి తండ్రి అటువంటి కృప మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేయండి ప్రభా. ఆది అపోస్తులున్న ఆత్మ తిరిగి దయచేసినట్లుగానే మరి ఆది అపోస్తులున్న పరిచర్య తండ్రి ప్రార్థన మెట్టు, విశ్వాసంతో ఉండి జీవించే మెట్టు, మరి తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఏం చేయాలో, మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఏం చేయాలో కుమారుడు అని నేర్పిస్తున్నారు. అవి నేర్చుకుంటే కృప మాకు దయచేయండి బాబు. మమ్మల్ని అన్నడు వీడన్నాడు వెళ్ళిపోవద్దు ప్రభా. తండ్రి నన్ను మొదట క్షమించండి, బిడ్డలందరినీ క్షమించండి. అవును తండ్రి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ కృప దయచేయండి. అలాంటి ప్రార్థన లేదు ప్రభా, కనీది ప్రార్థన లేదు నా తండ్రి. అలాంటి ప్రార్థన లేక మొదట దయచేయండి నా తండ్రి. క్షమించిన హృదయం అంతటితో నిన్ను స్తుతించబడినావు కదా ప్రభా. మనసు అంతటితో నిన్ను స్తుతించినప్పుడు మరి శరీరానికి ఎంతో ఆరోగ్యము, ఎంతో ఉత్సాహము, ఎంతో సంతోషం ఉంటుంది. కష్టం అనేది కనపడదు, ఈయన అసూయ అనేది కనపడదు, సొనుగుడు అనేది వినపడదు. అటువంటి కృప మరి తిరిగి మళ్ళీ మాకు దయచేయండి. అది అపోస్తుల్లో ఉన్న శక్తి మరి నీ దాసులు మాకు నేర్పించారు. మరి అదే మళ్ళీ శక్తి మరి కుమారుడు ద్వారా మాకు అందిస్తున్నారు. మీకు వందనాలు. అటువంటి కృప మాకు దయచేయండి, సహాయం చేయండి. పేతురు ఎలాగైతే జ్వరం వదిలినప్పుడు ఎలాగ ఉపసారం చేసిందో, పరిచర్య చేసిందో, అటువంటి పరిచర్య మేము కూడా చేయడానికి నీ కృప దయచేయండి. నేను చూసే కనులు దయచేయండి, నీ స్వరం వినే సేవలు మాకు దయచేయండి. మనసు అందరితో నేను స్తుతించే భాగ్యం దయచేయండి ప్రభా. కనికరించండి. మరి దినము ఈ మాటలు వినడానికి నాకు బిడ్డలందరూ కూడా అవకాశం ఇచ్చారు ప్రభా. ఈ అవకాశం ఎన్నడూ పోగొట్టుకునేది. మా జీవితం, మా ప్రయాణము మట్టిలో కలిసినంత వరకు కూడా ఆయన ఆసక్తితో, తీవ్రతతో, సంతోషముతో, ఆనందంతో నీ వాక్య ప్రకారం జీవించే కృప దయచేయండి. బాబుని బలపరచండి. మరి మీరేమ గారు కూడా ఆరోగ్య శక్తి దయచేయండి. మరి పండగ దినాలు వస్తున్నాయి, ఎవరికి మరణాలు, గాయములు రానియొద్దు ప్రభా. క్షమించండి తండ్రి. సంతోషంతో, ఆనందంతో నీ పుట్టుక దినాలు మేము చూడడానికి నీ కృప మాకు దయచేయండి. మరి గత సంవత్సరమే పుట్టుక దినాలు చూసినాం ప్రభా. మరి దినం మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ నీ పుట్టుక దినాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మొదట నాకు సహాయం చేయండి. బిడ్డలంతా కూడా సహాయం చేయండి. ఎవరి మీదకి నష్టం రానియొద్దు ప్రభా. మరణాలు, గాయములు రానియొద్దు. సర్పకాట్లు నాయన, కరెంటు షాకులు, యాక్సిడెంట్లు ఏమి జరగనియొద్దు నాయన. కనికరించి నీ కాపుదలు మాకు దయచేయండి. సహాయం చేసి సంతోషంతో, ఆనందంతో నేను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించి కాపాడి బలపరచమని యేసునామమున వేడుకొని సునామం తండ్రి. ఆమేన్. జయముగల దేవాని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో దేవతని స్త్రీలు అనేక మంది ఇక్కడ మా చరపాలో కూడుకొని దేవతండి కూటమిలో ఏకీభవించినారు తండ్రి. అనేక మంది లైవ్లో కూడా వేయించి ఉన్నారు. నీ బిడ్డ పేరు దేవతండి భాష సలీం బాషాగా జ్ఞాపకం చేసుకొని వారు ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నారు. నీ సహాయం వారికి రానివ్వండి. నీ బలం చేత నింపండి. నీ గొప్ప కార్యం బిడ్డల పట్ల జరిగించుము. నీ గొప్ప ఆత్మ చేత నింపి దర్శించను. అయ్యగుణాన్ని క్షమించుము తండ్రి. విత్తబడిన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యము దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మరి దినము అక్కడ సండే స్కూల్ పరిచర్యలో, ఇతర పరిచర్యలోనే ఉపయోగపడుతున్న
సహోదరి సూసన్ వెస్లీ గారి యొక్క పుట్టిక దినము. ఆమెకి మాచర్పాలెం సంఘం తరపున, అలాగే గాంధీనగర్ సంఘం తరపున జన్మదిన శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేద్దాం. జీవగల దేవా తండ్రి, సూసన్ వెస్లీ టీచర్ని, సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డకు ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. దేవంచి వరకు దేవా నీ రాజ్య వ్యాప్తి కోసం బిడ్డ ప్రయాసపడ్డ కృప దయచేయండి. నీ ఆత్మచేత నింపండి. కొత్త సంవత్సరం వచ్చిందంటే మనకు మేము దినదినము దగ్గర అవుతున్నామనే ఒక అర్థము కదా. సంవత్సరములు జరుగుతుండగా కానీ నీ కార్యము నూతన పరిస్థితి వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మౌవేదన వాగ్దానం సెలవిస్తుంది. ఆ రీతిగా బిడ్డను చేసి బలపరచు. పరిచయలు ఇంకా వాడుకొను. నీ ఆరోగ్యం, నీ శక్తిని బిడ్డకి మీరు దయచేసి బలపరచు. చీకటి అంధకారం మీరు దూరపరచు. అంచు వరకు నమ్మకమైన సాక్షిగా ఉండట కృప దయచేసి బలపరిచి తన బిడ్డలను వాని కూడా రక్షించు, వాని కూడా రక్షణలకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకొని చున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.